నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం కేంద్రం సహాయం అందించకుంటే నిరసనలు తెలుపుతామన్న కేటీఆర్ వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని కిషన్ రెడ్డి స్పష్టీకరణ రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతానికి మరో 10,000 కోట్లు కేటాయిస్తామన్న హరీష్ రావు హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డు ప్రారంభం బీబీనగర్ ఎయిమ్స్ భవనాలను పూర్తి స్థాయిలో అప్పగించాలని రాష్ట్రానికి కిషన్ రెడ్డి డిమాండ్ కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుందన్న విమర్శల్లో నిజం లేదని పునరుద్ఘాటన ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్న నిరంజన్ రెడ్డి ఆయిల్ పామ్ నూనె గింజల పంటల సాగుపై రైతుల్లో చైతన్యం తేవాలని అధికారులకు ఆదేశం మణిపూర్ ఉగ్రదాడిలో అస్సాం రైఫిల్స్ కమాండింగ్ అధికారి సహా 7 మృతి దాడిని ఖండించిన ప్రధాని రక్షణ మంత్రి ఉగ్రవాదులను ఏర్వేస్తామన్న మణిపూర్ సీఎం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఒలింపియన్లు పారా ఒలింపియన్లు జిల్లా కలెక్టర్లు డీఎంహెచ్ఓలతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ 100% కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని అందుకోవాలని ఆదేశం ఇకపై వైద్యులు సిబ్బంది పనితీరు ఆధారంగా పోస్టింగ్స్ ఉంటాయని వెల్లడి కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులు కడుక్కోవాలి వ్యక్తిగత శుభ్రతను పాటించాలి 18 సంవత్సరాలు నిండిన వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లోని ఎయిమ్స్ భవనాలను పూర్తి స్థాయిలో కేంద్రానికి అప్పగించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎయిమ్స్ భవనాలను అప్పగించకపోవడం వల్ల ఆసుపత్రి ప్రాంగణంలో వైద్య కళాశాల భవనాల విస్తరణ పనులు నిలిచిపోతున్నాయని అన్నారు ఎయిమ్స్ భవనాలను కేంద్రానికి అప్పగించాలని తాను రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి వైద్య కళాశాలలు ఒక్కటైనా మంజూరు చేయలేదని టీఆర్ఎస్ మంత్రులు నేతలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోసిపుచ్చారు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ హయాంలోనే బీబీనగర్ ఎయిమ్స్ ఏర్పాటైందని గుర్తు చేశారు అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను వారు రాసినటువంటి ఉత్తరం కూడా నేను మీకు ఇస్తాను రాజేష్ కిషన్ చేసినటువంటి ఉత్తరాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మనవి చేస్తా ఉన్నాను పట్టింపులకు పోకుండా రాద్ధాంతాలు చేయకుండా ఈ రకమైనటువంటి చిన్న చిన్న విషయాలు మీకు అనిపించవచ్చు కానీ దీని కారణంగా భవన విస్తరణ పనులు అయిపోతా ఉన్నాయి హాస్పిటల్ అభివృద్ధి కార్యక్రమాలు అయిపోతా ఉన్నాయి ఈ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేకుండా ఫైర్ క్లియరెన్స్ లేకుండా బిల్డింగ్ పర్మిషన్ కాగితాలు రాకుండా ఎన్ఓసి సర్టిఫికెట్ లేకుండా ఫర్దర్ ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా కష్టం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం దీనిపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఎయిమ్స్ హాస్పిటల్ భవనానికి హ్యాండ్ ఓవర్ సంబంధించినటువంటి అన్ని పనులను కూడా పూర్తి చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను రాష్ట్రం నుండి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలుకయ్యే ఖర్చును పూర్తిగా కేంద్రమే భరిస్తోందని అయితే ధాన్యం ప్రొక్యూర్మెంట్ బాధ్యత రాష్ట్రానిదేనని ఆయన స్పష్టం చేశారు ఇతర రాష్ట్రాల్లో బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గినందున దశలవారీగా సరఫరా తగ్గించాలని రాష్ట్రాన్ని కోరినట్లు చెప్పారు ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్రం నుండి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సంసిద్దత వ్యక్తం చేసిందని గుర్తు చేశారు రాష్ట్రం నుండి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేస్తున్న వ్యయం ఏటా పెరుగుతూ వస్తోందని వివరించారు సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వం కొన్నటువంటి ఈ యొక్క బాయిల్ రైస్ కడును ఎవరు కొనడం లేదు కేరళలో కూడా తగ్గించేస్తాము ఇక ఏ రాష్ట్రంలో అక్కడక్కడ అరకొర
పోయినటువంటి వాళ్ళు అక్కడక్కడ వాడతారు తప్ప బాయిల్ రైస్ ఆ తెలంగాణలో ఒక్కరు కూడా తినరు. తిననప్పుడు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఎందుకు ఈరోజు గత 3-4 సంవత్సరాలుగా మనం చెప్తా ఉన్నాం బాయిల్ రైస్ చేయకుండా రా రైస్ ఇవ్వండి. రైతులు ఏ రకంగా వడ్డిస్తారో దాన్ని మీరు ఆ రకంగా మరి రైస్ మిల్లింగ్ చేసి ఆ బియ్యం పంపిస్తే బయటకు వస్తే ఎవరైనా కొంటారు. నేనైనా కొంటాం, మార్కెట్లో నువ్వైనా కొంటాం, ఎఫ్సీ అయినా కొంటుంది, ఇంకేదైనా రాష్ట్రమైనా కొంటాం. అది కొందరు నా ప్రభు అని చెప్పి మనం చెప్తా ఉంటే మీరు రైస్ మిల్లర్స్ మాట్లాడాల్సి పోయి రైతుల మీద ఈరోజు బదలాం చేసేటువంటి ప్రయత్నం, రైతులకు చెడ్డపేట తెచ్చేటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వాన్ని చెడ్డపేట తెచ్చేటువంటి ప్రయత్నం, కేంద్ర ప్రభుత్వం కొంటలేదని ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం. రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించకపోతే ప్రజాస్వామ్య పద్దతిలో నిరసనలు తప్పవని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చాలా సందర్భాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకారం అందించలేదని ఆయన పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సమస్యలతో రాష్ట ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురయ్యాయని ఆయన తెలిపారు. కేంద్రంతో పేచీలు ఎందుకన్న ఉద్దేశ్యంతో అన్ని విషయాల్లో కలిసి ముందుకెళ్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీల సంఖ్య కేవలం 68 మాత్రమే. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆ సంఖ్యని 68 నుంచి ఈరోజు 142కు పెంచుకున్నాం. కార్పొరేషన్లు పెరిగినాయి 6 నుంచి 13కి, అదేవిధంగా మున్సిపాలిటీలు కూడా పెరిగి మొత్తంగా ఈరోజు 142 మున్సిపల్ లోకల్ బాడీస్ ఉన్నాయి. క్రమం తప్పకుండా కొత్త మున్సిపల్ చట్టం ఏదైతే 2019లో వచ్చిందో ఆ తర్వాత ఈ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన తర్వాత కేవలం విధులను నిర్వచించడమే కాదు, నిధుల విషయంలో కూడా, అంటే ప్రజాప్రతినిధుల యొక్క విధులేమిటి, అధికారుల యొక్క విధులేమిటి అని నిర్వచించడమే కాకుండా, డిఫైన్ చేయడమే కాకుండా నిధులను కూడా క్రమం తప్పకుండా పట్టణ ప్రగతిలో ఇప్పటిదాకా ప్రతి నెల విడుదల చేసిన మొత్తం కనుక మనం తీసినట్టయితే 2,959 కోట్ల రూపాయలని ఇప్పటికీ వివిధ పురపాలక సంఘాలకి విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ప్రజా ఉపయోగపరమైన కార్యక్రమాలు అంటే పార్కులు కానీ, మోడల్ మార్కెట్స్ కానీ, పబ్లిక్ టాయిలెట్స్ కానీ, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ కానీ, ఎల్ఈడి లైట్లు కానీ, వైకుంఠ ధామాలు, ఓపెన్ జిమ్స్, అర్బన్ లంగ్ స్పేసెస్, ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సౌకర్యాలు ప్రజలకి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేసే ప్రయత్నం బలంగా చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చకముందే నిర్ణయం తీసుకోవాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రైతాంగ అంశాలపై కేంద్రం నూతన ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని చెబుతున్న కేంద్రం దీనిపై రాష్ట ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఇవ్వాలన్నారు. మిగులు ఉన్న ఆహార ధాన్యాలను పేద ప్రజలకు ఎందుకు పంపిణీ చేయలేదని ఆయన ప్రశ్నించారు. అలాగే విదేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తే ఇచ్చే 5% ప్రోత్సాహకాన్ని ఎందుకు రద్దు చేశారో చెప్పాలని నిరంజన్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతు పోరాటంతో కేంద్రం దిగి రావాల్సిందేనని ఆయన అన్నారు. ధాన్యం సేకరణపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో శాసనసభ్యులు, ఎంపీలతో రైతు సమస్యలపై చర్చిస్తారని తెలియజేశారు. త్వరలో జరిగే రాష్ట మంత్రిమండలి సమావేశంలో రైతాంగ సమస్యలపై చర్చ ప్రధానాంశమని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్టంలో ఆరోగ్య శాఖను బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇందుకోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ 33 కోట్లతో నీలోఫర్లో మరో 800 పడకలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ వైద్యానికి ధీటుగా సేవలను అందించాలని వైద్యులను కోరారు. హైదరాబాద్ కు నలువైపులా 4 మెడికల్ టవర్లను తీసుకురావాలని స్పష్టం చేస్తున్నట్లు హరీష్ రావు స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి కార్యక్రమం నీలోఫర్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు. తెలంగాణలో కరోనా 2వ దశ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమయ్యాయని, వ్యాక్సినేషన్లో దేశ సగటు కంటే తెలంగాణ ముందుందన్నారు. కరోనా 3వ దశ సన్నద్దతకు 133 కోట్లు కేటాయించామని, చిన్నపిల్లల కోసం 5,000 పడకలను సిద్దం చేశామన్నారు. కేసీఆర్ కిట్తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30% నుంచి 50% పెరిగాయని తెలియజేశారు.
ఆరోగ్య శాఖ మీద స్పెండ్ చేయాలని చెప్పి రాష్ట్రంలో పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం. దానికి మన హెల్త్ టీం అంతా కూడా డెడికేట్ కావాలి. ప్రభుత్వం ఎంత ఎక్విప్మెంట్ ఇచ్చినా, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినా మరి పనిచేయాల్సినటువంటిది మా డాక్టర్స్, మా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. మనం వీ నీడ్ టు గేర్ అప్, వీ నీడ్ టు డెడికేట్ అవర్ సెల్స్. ఒక కేసీఆర్ కిట్ అనేటువంటిది 20% ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇవాళ డెలివరీస్ పెంచగలిగినాయి. అంతేకాకుండా మరి మీ అందరి కృషి, ప్రభుత్వం యొక్క ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వల్ల మెటర్నల్ మోర్టాలిటీ రేటు 92 నుంచి 63కు తగ్గించగలిగినాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటును 39 నుంచి 26 వరకు తగ్గించగలిగాం. అదేవిధంగా అండర్ 5 మోర్టాలిటీ రేటు కూడా 41 నుంచి 29కి తగ్గించగలిగాం. నియోనాటల్ మోర్టాలిటీ రేటు 25 నుంచి 16కు తగ్గించగలిగాం. అంటే మన రాష్ట్రంలో 100 వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించేందుకు గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్ నుంచి మంత్రి జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని వయోజనులతో 85% మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారని, మిగిలిన వారు కూడా టీకాలు వేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే రెండవ డోస్ తీసుకోవాల్సిన సుమారు 18.66 లక్షల మందికి టీకాలు ఇవ్వడం పూర్తి చేయాలన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కార్మిక వైద్య కేంద్రాల నుండి జిల్లా ఆసుపత్రి వరకు ఆకస్మిక తనిఖీలు చేయనున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఇక నుంచి ఆశా వర్కర్ల నుండి ఆసుపత్రి సిబ్బంది వరకు పనితీరును బట్టి పోస్టింగ్స్, ప్రోత్సాహకాలు ఉంటాయని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఉద్యాన శిక్షణ సంస్థలో జిల్లాల వ్యవసాయ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంటల మార్పిడిపై వ్యవసాయ శాఖ రూపొందించిన గోడపత్రిక, రైతు వేదికల వ్యాస దీపికను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వానాకాలం సీజన్లో వరి మడులలో మినుములు, పెసర్లు వేయవచ్చునని రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్ పామ్తో పాటు అంతర్జాతీయంగా డిమాండున్న ఆముదాల సాగును తిరిగి చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ భూములకు డీఏపీ ఎరువులు అవసరం లేదని, ఎరువులు, రసాయనాల వాడకం తగ్గించడం ద్వారా సాగు ఖర్చులు కూడా తగ్గుతాయని రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పండ్లు, కూరగాయలు, పప్పు గింజలు, నూనె గింజల పంటల సాగు గురించి రైతులకు వివరించేందుకు రాష్ట స్థాయి బృందాన్ని ఏర్పాటు చేయాలని నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుమల చేరుకున్నారు. రేణుగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఘన స్వాగతం పలికారు. రేపు తిరుపతిలో జరగనున్న 29వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశానికి అమిత్ షా హాజరవుతారు. ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్య అధికారులు పాల్గొంటారు. రాష్ట్రాల మధ్య సహకారం, సరిహద్దు సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన కేంద్రంగా రాష్ట్రాల మధ్య సహకారం తదితర అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న అంశాలు, విభజన చట్టం హామీలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట ప్రతినిధిగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీ హాజరు కానున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, సీనియర్ అధికారులు హాజరు కానున్నారు. कोई भी परिवर्तन युवाओं के इन्वॉल्वमेंट के बगैर, युवाओं की सहभागिता के बगैर संभव ही नहीं। और हमारे देश के अंदर, पूरे भारत में सभी लोग जानते हैं, देश और दुनिया के सभी लोग जानते हैं कि कश्मीर के अंदर हमने एक नए कश्मीर की रचना की शुरुआत की है मोदी जी के नेतृत्व में। आज मैं देख रहा था, बैठे बैठे सोच रहा था, बातचीत भी कर रहा था, 8 से 9 युवा क्लब के अलग अलग सभी जाति के, सभी धर्म के युवाओं के साथ, भाइयों के साथ, बहनों के साथ, युवा साथियों के साथ बात हुई। मेरे मन में विचार आता था कि 2.5 साल पहले जिस कश्मीर से पथराव के समाचार आते थे, टेररिज्म के समाचार आते थे, हिंसा के समाचार आते थे, आज वही कश्मीर में, वही कश्मीर का युवा, वही जम्मू का युवा विकास की बात कर रहा है, स्किल अपग्रेडेशन की बात कर रहा है, रोजगारी की बात कर रहा है।
got it. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి స్వాగతం. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ పార్టీ న్యూఢిల్లీలో నిర్వహించిన సమీక్షా సమావేశం వాడివేడిగా సాగింది. ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్కు కేవలం 3,000 ఓట్లు రావడం పట్ల ఆ పార్టీ నేతల్లో వర్గపోరు నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థికి దాదాపు 60,000 ఓట్లు రాగా ఆ సంఖ్య ఇప్పుడు 3,000కు పడిపోవడానికి కొంతమంది నాయకులే కారణమంటూ ఏఐసీసీకి ఫిర్యాదులందాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ నేతలను ఢిల్లీకి పిలిపించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈటెల రాజేందర్ను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేదని, ఆయన కాంగ్రెస్లోకి రానివ్వకుండా కొందరు నేతలు అడ్డుకున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కాగా భట్టి వ్యాఖ్యలపై కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. సమావేశంలో పీసీసీ అధ్యకుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేతలు దామోదర రాజనరసింహ, వి హనుమంతరావు, షబ్బీర్ అలీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మణిపూర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. అస్సాం రైఫిల్స్ జవాన్ల కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడికి దిగారు. ఈ ఘటనలో కమాండింగ్ అధికారితో పాటు 5 అస్సాం రైఫిల్స్ సిబ్బంది, 2 కుటుంబ సభ్యులు మృతి చెందినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని ట్వీట్ చేశారు. మయన్మార్ సరిహద్దుకు సమీపంలోని చురాచంద్ జిల్లా సింఘత్లో 46 అస్సాం రైఫిల్స్ కాన్వాయ్ వెళ్తుండగా కొందరు ముష్కరులు కాల్పులు, బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఛత్తీస్గఢ్కు చెందిన అస్సాం రైఫిల్స్ కమాండింగ్ అధికారి బిప్లవ్ దేవ్ త్రిపాఠి, ఆయన భార్య, కుమారులతో పాటు తక్షణ సహాయ విభాగానికి చెందిన 4 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జవాన్లు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పారామిలిటరీ సిబ్బంది రాష్ట బలగాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి. ఘటనను ఆ రాష్ట ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తీవ్రంగా ఖండించారు. కమాండింగ్ అధికారి బిప్లవ్ దేవ్ సెలవు ముగించుకుని తిరిగి యూనిట్లో చేరేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మణిపూర్ ఉగ్రదాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఖండించారు. ఈ ఘటనలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. He was traveling along with his family, the Assam Rifles Corps. So this type of act is strongly condemned, and mass combing operation along with the paramilitary forces and the police commandos has started in the area to nab the culprit, and justice will be delivered. We'll definitely put them. తెలంగాణలో రాష్ట ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఎందుకు బయట పెట్టట్లేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యకుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. బలహీన వర్గాల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కు లేదని ఆయన విమర్శించారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా దక్కిందన్నారు. హైదరాబాద్ లో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్టంలో బీసీల సమస్యలపై పెద్ద ఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే 50% ఉన్న బీసీలతోనే సాధ్యమని స్పష్టం చేశారు. రాష్టంలో ఖాళీగా ఉన్న 3 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మహారాష్టలోని గచ్చిరోలి జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గచ్చిరోలి ఎస్పీ గోయల్ ప్రకటించారు. మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో 3 జవాన్లకు గాయాలైనట్లు వెల్లడించారు. ఢిల్లీలో నెలకొన్న గాలి కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది. శీతాకాలంలో ఢిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, యూపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే దహనం చేస్తుంటారని, ఫలితంగా దేశ రాజధాని వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతోందని పేర్కొన్నారు. పంట వ్యర్థాలను దహనం చేయకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా కేంద్రం కోర్టుకు వెల్లడించింది.
అయితే ఈ సమాధానంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు ప్రణాళిక ఏంటో తమకు వెంటనే తెలియజేయమని ఆదేశించింది. అవసరమైతే ఢిల్లీలో 2 రోజుల లాక్డౌన్ ఏమైనా విధిస్తారా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. మరోవైపు ఢిల్లీలో వారం రోజుల పాటు విద్యా సంస్థలను మూసివేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయించారు. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్మాణ పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రైవేటు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని సూచించారు. 14 तारीख से 17 तारीख तक हवाएं नहीं चलेंगी और वो पराली का धुआं तो आता रहेगा. तो ऐसा लग रहा है कि उस वक्त सिचुएशन थोड़ी सी ज्यादा खराब हो सकती है. तो इस दौरान कंस्ट्रक्शन एक्टिविटीज को बंद किया जाएगा. तीसरा, जितने सरकारी दफ्तर हैं, सरकारी दफ्तरों का वर्क फ्रॉम होम किया जा रहा है 100%. तो सरकारी दफ्तर इस दौरान बंद रहेंगे और सभी छुट्टी नहीं है, वो बंद रहेंगे और सबको वर्क फ्रॉम होम करना है. अगर कोई इमरजेंसी कॉल है तो कॉल पे अवेलेबल रहना है. प्राइवेट वाले जितने लोग हैं, प्राइवेट ऑफिसर्स, उनको एक एडवाइजरी जारी की जाएगी कि वो लोग भी ज्यादा से ज्यादा वर्क फ्रॉम होम कर सकें. और चौथा, आज सुप्रीम कोर्ट के अंदर एक ये बीच बीच में एक सुझाव निकल के आ रहा था कि क्या दिल्ली को कंप्लीट लॉकडाउन किया जा सकता है अगर बहुत ज्यादा सिचुएशन, हालात खराब हो जाते हैं. तो उसका हम पूरा वर्कआउट कर रहे हैं कि उसके क्या मायने होंगे, उस लॉकडाउन के क्या मायने होंगे. अभी लगा नहीं रहे हैं, हम एक उसका प्रस्ताव बना रहे हैं और इस प्रस्ताव को हम सुप्रीम कोर्ट के सामने रखेंगे कि अगर ऐसा ऐसा होता है, और केंद्र सारी एजेंसी से डिस्कस करके, बिकॉज ये बहुत ही एक्सट्रीम स्टेप होगा. బ్రిటిష్ వారిపై పోరాడిన స్వాతంత్ర సమర యోధుడు, గిరిజన నాయకుడు బిర్సా ముండా జయంతిని జాతీయ గిరిజనోత్సవంగా నవంబర్ 15 నిర్వహించనున్నట్లు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు జాతీయ గిరిజనోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, కొమరంభీం సహా దేశవ్యాప్తంగా గిరిజన వీరుల పోరాటాలకు సరైన గుర్తింపు రాలేదని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. గిరిజన వీరుల పోరాటాలను వెలుగులోకి తెచ్చేందుకు తమ శాఖ పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. రాష్టంలో ట్రైబల్ మ్యూజియం నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి కోరారు. ఈ మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం 15 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు దేశవ్యాప్తంగా గిరిజన సోదరులందరూ కూడా గిరిజన జాతీయ గౌరవ దినోత్సవం కింద వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దశల వారీగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాము. ఇక ప్రతి సంవత్సరం కూడా 15th నవంబర్ అన్ని ప్రభుత్వాలు కూడా, అనేక స్థానిక సంస్థలు కూడా జాతీయ గిరిజన గౌరవ దినోత్సవాన్ని పాటించాలని నిర్ణయించడం జరిగింది. ఉచిత న్యాయ సహాయం కోరే వారికి మరింత వెసులుబాటు కల్పించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. న్యాయ సహాయం కన్సార్టియంలోని ప్యానెల్ లాయర్లతో బాధితులు నేరుగా మాట్లాడేలా టెలీలా మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. న్యాయ సంబంధిత సలహాలు, సూచనలతో పాటు బాధితులకు తక్షణ న్యాయం కోసం ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజల్లో సాధికారత కోసం న్యాయశాఖ పని విధానంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. అత్యంత పేదలకు కూడా ఉచితంగా సకాలంలో న్యాయ సహాయం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని గుర్తు చేశారు. और वो भी आज के जमाने में एक वर्चुअल मोड में, जो आज हम लोगों ने काफी एप्स भी लॉन्च किए हैं कि जिसके जरिए लोगों को हम लीगल एड बहुत जल्दी और आसानी तरीके से दे सकते हैं. वो सारा जो कार्यक्रम जस्टिस डिपार्टमेंट देखते हैं, इसको मैं बहुत इम्पोर्टेंट, बहुत ही महत्वपूर्ण मानता हूं. न्याय आप कोर्ट का रूम से न्याय दे या जमीन पे वहां फील्ड में जाके दे, एक ही तो बात है. कोई लोग तो सोचते हैं कि जस्टिस जो है वो न्याय का मंदिर कोर्ट से ही मिलते हैं. ये कोई जरूरी नहीं है. अब ये चीज भारत के
जुडिशियरी का भी समझ में आ गया है, सारा ऑनरेबल जजेस का समझ में आ गए हैं कि अब जस्टिस सिर्फ कोर्ट के हॉल से ही संभव नहीं, बल्कि कोर्ट के बाहर जाकर के, लोगों के बीच जाकर के, लोगों के चौखट में, लोगों के दरवाजे में जाकर के वही हम जस्टिस दे के आए। न्याय की दृष्टि से, जो मैंने थोड़ा पहले शॉर्ट में एक्सप्लेन किया कि न्याय की दृष्टि से कि टोटल जस्टिस कैसे मिले, कि कोई अमीर है, पैसा है, इसलिए वो वकीलों के साथ अपना तालमेल अच्छा होता है, अच्छा वकील पकड़ता है और केस जीतता है। ये तो ठीक नहीं है ना कि एक गरीब है, उसको पैसे नहीं है, उसको कोई अच्छा वकील का प्रावधान नहीं है, इसलिए उसको न्याय नहीं मिल रहा है। ये तो देश के लिए अच्छा तस्वीर नहीं है। జాతీయ క్రీడా పురస్కార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్రీడాకారులకు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులను ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. క్రీడల్లో అత్యద్భుత ప్రదర్శన కనబరిచిన 12 మందికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేశారు. వీరిలో టోక్యో ఒలింపిక్స్ అథ్లెటిక్ విభాగంలో బంగారు పథకం సాధించిన నీరజ్ చోప్రా, సిల్వర్ మెడల్ సాధించిన వెస్లర్ రవికుమార్ దహియా, బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్, హాకీ ప్లేయర్ పియా శ్రీజేష్, మన్ప్రీత్ సింగ్లతో పాటు పారా ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. పారాషూటర్ ప్రమోద్ భగత్, క్రికెటర్ మిథాలీ రాజ్, ఫుట్బాల్ ప్లేయర్ సునీల్ ఛత్రి అవార్డులు అందుకున్నారు. ముప్పై 2 మంది క్రీడాకారుల్లో రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున్ అవార్డు అందుకున్నారు. గత 4 ఏళ్లుగా క్రీడల్లో అత్యద్భుత ప్రదర్శన కనబరుస్తున్న 4 కూడా అర్జున్ అవార్డు అందుకున్నారు. వారిలో పారా పెడ్లర్ భవీనా పటేల్, పారా ఆర్చర్ హర్వీందర్ సింగ్, క్రికెటర్ శిఖర్ ధావన్, టెన్నిస్ ప్లేయర్ అంకిత్ రైనా, షూటర్ అభిషేక్ వర్మలతో పాటు 18 మంది హాకీ ప్లేయర్లకు అవార్డులు ప్రదానం చేశారు. క్రీడాకారులకు శిక్షణనిస్తూ వారి విజయంలో వెన్నంటే ఉండే కోచ్లకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ద్రోణాచార్య అవార్డులు ప్రదానం చేశారు. వీరిలో అథ్లెటిక్స్ కోచ్ టీపీ ఔషబ్, రాధాకృష్ణన్ నాయక్, క్రికెట్ కోచ్ సర్కార్ తల్వార్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత్ లో పర్యటిస్తున్న యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమైంది. యుఎస్ కాంగ్రెస్ లో ఎగువ సభ అయిన సెనేట్ లో సభ్యుడు జాన్ కోర్నిన్ ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్నారు. దక్షిణాసియా, హిందూ పసిఫిక్ ప్రాంతంలో పరిస్థితులతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలు, పరస్పర ప్రయోజనం ఉన్న అంశాలను యుఎస్ బృందం ప్రధానితో చర్చించింది. పెద్ద దేశమైనప్పటికీ భారత్ కోవిడ్ మహమ్మారిని సమర్థంగా నియంత్రించిందని బృంద సభ్యులు ప్రశంసించారు. ప్రధాని స్పందిస్తూ ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. భారత్తో సమగ్ర విశ్వ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో అమెరికా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తోందని ప్రధాని కొనియాడారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, క్రిటికల్ టెక్నాలజీల కోసం గొలుసు వ్యవస్థల అభివృద్ది తదితర అంశాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడం తదితర అంశాలపై యుఎస్ బృందంతో ప్రధాని మోదీ చర్చించారు. హైదరాబాద్తో పాటు జిల్లాలో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అండమాన్లో అల్పపీడనం ఏర్పడిందని, ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కల్లాల్లో ధాన్యం పోసిన రైతులు వడ్లు తడవకుండా కాపాడుకోవాలన్నారు. రానున్న 2-3 రోజుల్లో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. వాయుగుండం ఈ నెల 18న తీరం దాటే అవకాశం ఉందని, దాని ప్రభావంతో వర్షాలు పడతాయన్నారు. ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దం. కేంద్రం సహాయం అందించకుంటే నిరసనలు తెలుపుతామన్న కేటీఆర్, వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎక్కడా చెప్పలేదని కిషన్ రెడ్డి స్పష్టీకరణ. రాష్ట్రంలో వైద్య రంగం బలోపేతానికి మరో 10,000 కోట్లు కేటాయిస్తామన్న హరీష్ రావు,
హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 100 పడకల ఐసీయూ వార్డు ప్రారంభం. బీబీ నగర్ ఎయిమ్స్ భవనాలను పూర్తి స్థాయిలో అప్పగించాలని రాష్ట్రానికి కిషన్ రెడ్డి డిమాండ్. కేంద్రం రాష్ట్రం పట్ల వివక్ష చూపుతుందన్న విమర్శల్లో నిజం లేదని పునరుద్ఘాటన. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్న నిరంజన్ రెడ్డి. ఆయిల్ పామ్, నూనె గింజల పంటల సాగుపై రైతుల్లో చైతన్యం తేవాలని అధికారులకు ఆదేశం. మణిపూర్ ఉగ్రదాడిలో అస్సాం రైఫిల్స్ కమాండింగ్ అధికారి సహా 7 మృతి. దాడిని ఖండించిన ప్రధాని, రక్షణ మంత్రి. ఉగ్రవాదులను ఏరివేస్తామన్న మణిపూర్ సీఎం. రాష్ట్రపతి భవన్లో ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న ఒలింపియన్లు, పారా ఒలింపియన్లు. జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలతో మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్. 100% కోవిడ్ వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని అందుకోవాలని ఆదేశం. ఇకపై వైద్యులు, సిబ్బంది పనితీరు ఆధారంగా పోస్టింగ్స్ ఉంటాయని వెల్లడి.